రాష్ట్రంలో కోటి సంతకాల పేరుతో మళ్ళీ రాద్ధాంతం మొదలవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇది కోటి సంతకాల సేకరణ కాదు, కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. యాత్రలో భాగంగా పూర్తిగా రాయలసీమ జిల్లాల నుంచి ఇవాళ మచిలీపట్నం దాకా సాగుతున్న దీంట్లో లక్షల మందిని కలుస్తున్నాం. అడుగుతున్న నేపథ్యంలో, వెళ్ళిన నేపథ్యంలో బహిరంగ సమావేశాల్లో కూడా నేను అడగడం జరిగింది. 5,000 మంది 6,000 మంది ఉన్న చోట అడిగాను. ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకాలను సేకరణ చేస్తోంది. ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సంతకం పెట్టారా? ఒక్క చెయ్యి ఎత్తినా మేము దీన్ని పునః పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కటంటే ఒక చెయ్యి, ఇన్ని వేల మందిలో ఒక చెయ్యి లేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా 5,30,00,000 మంది. దాంట్లో ఇంక మరి అంగన్వాడీలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకున్నా, అంగన్వాడీలో పిల్లల్ని పిట్టిన బిడ్డలను కలుపుకున్నా కూడా 5,30,00,000 మంది జనాభా ఉంటే కోటి సంతకాలంటే సగటున 5.3 మందికి ఒకరు సంతకం చేసి ఉండాలి. 5 వేసుకుందాంలేండి, మరి 5 కోట్లకు ఒకరు సంతకం చేసి ఉండాలి. ఇంకొన్ని లక్షల మందిలో ఒకరు కూడా సగటు 5 మంది ఎక్కడ చోటు ఉన్నారంటే వాళ్ళలో ఒకరు సంతకం చేసి ఉండాలి. ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు కానీ, మేము చేశామని చెప్పిన సందర్భం కానీ లేదు. వీరెక్కడో 1-2 పట్టణాల్లో టెంట్ వేయడం, పొద్దున్న టెంట్ వేయడం, హడావిడి చేయడం, వాళ్ళే రావడం, కాస్త సంతకాలు పెట్టినట్టు చూడడం, సాయంత్రానికి టెంట్ వేసి వెళ్ళిపోవడం. ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ దీని మీద చర్చ లేదు, కళాశాలల్లో ఎక్కడ చర్చ లేదు, విద్యార్థుల్లో ఎక్కడ చర్చ లేదు, పేదల్లో ఎక్కడ చర్చ లేదు. మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కోటిసిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగే పిచ్చాపాటిగా అడిగా, ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని. కోటి సంతకాల సంగతి దేవుడు అడగండి, సంతకాలు పెట్టి కుడి చేయడం చేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు. మరి ఇది పరిస్థితి. కోటి సంతకాలు చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ నిన్న కూడా వారు ట్వీట్ చేశారు. సరే, రాజకీయాలు చేయడంలో అర్థం ఉంది, కానీ ఆయన అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా లేదా తెలిసి ఉనికి కాపాడడం కోసం రాజకీయం చేస్తున్నారా అది కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది. నిన్న కూడా ప్రైవేటీకరణని అడ్డుకుంటామనే రాశారు. దాంట్లో అఫీషియల్గా రాస్తున్న దాంట్లో కూడా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి, ప్రైవేటైజేషన్కి ఇప్పటికీ తేడా తెలియకుందా? మేము చాలాసార్లు చెప్పాం, ఒకసారి తెలియకపోతే వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, కొద్దిగా తెలుసుకోండి బయటైనా, లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం. ఆయన మళ్ళీ అదే చెప్పి దాన్ని ఏదో ఒప్పించాలని చూస్తారు. ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు, ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి, సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే ప్రతి 10 రోజులకు ఒకసారి ఆరోగ్య శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులకు వైపు పరిగెస్తూ, క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ, ఒకవైపు ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంథెన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం తీసుకుంటే అనేక నిర్ణయాల భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ పీపీపీ కింద నిర్మాణం చేస్తున్నాం. ఇది అందరికీ తెలిసింది. ఇది కొత్తగా ఈరోజు వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా ఒక పెను విప్లవంగా మారిపోతాను పీపీపీ. ఎందుకంటే వీళ్ళ ప్రకారం అయితే మళ్ళీ నేను దాంట్లో పోదలుచుకోలేదు. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1,100 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నామే. 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఆయనకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు పీపీపీ విధానంలోనే ఇవాళ రహదారుల నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు. వాజ్పేయి గారు ఆద్యులు పీపీపీ విధానంలో. ఇవాళ పీపీపీ విధానంలో ఫస్ట్ రాష్ట్రంలో నేషనల్ హైవే మన దేశంలో మన రాష్ట్రంలోనే మొదలైంది. చెన్నై, కలకత్తా, నెల్లూరులో ప్రారంభం చేశారు అప్పుడు ప్రధానిగా ఉంటున్న లాల్ కృష్ణ అద్వానీ గారు. అదేవిధంగా శంషాబాద్లో ఇవాళ
పీపీపీ మోడ్లో నిర్మించిన ఎయిర్పోర్ట్ కారణంగా ఇవాళ హైదరాబాద్ ఎటువంటి ఆర్థిక ప్రగతి సాధిస్తుందో, అక్కడ రైతాంగానికి కానీ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియని విషయం కూడా కాదు. ఇవన్నీ తెలిసి కూడా పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం కానీ లేదా ఎయిర్పోర్ట్లు కానీ అన్ని మౌలిక సదుపాయాలు ఇవాళ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇదే విధంగా ఎయిర్పోర్ట్లు అయినా కదా ఆయన సమయంలో పోర్ట్లు మరి ప్రైవేట్ పరమే చేశారు కదా, ప్రైవేట్ పరమ అది పీపీపీ మోడ్లో ఇస్తున్న దాన్ని ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మిస్తుంటే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం మెడికల్ కాలేజీలు నిర్మించడం మాత్రమే రాష్ట్రం చేసే పని కాదు, ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వాడుకుంటే వచ్చిన నష్టమేంటో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే, ఒక కేవలం బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో కూడా 11 కాలేజీలు ప్రతిపాదన పెడుతున్నారు, పక్కన ఉంటున్న కర్ణాటకలో కూడా 11 కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారు. ఇన్ని చోట్ల పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మించాలని ప్రయత్నం చేసి అది కూడా ప్రభుత్వ విధానంలో భాగమే. ఇది ప్రభుత్వ విధానంలో భాగమైన దాని మీద కోర్టుకు వెళ్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను నిజంగా సవాల్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కోర్టుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో మీ వాళ్ళ చేత హైకోర్టులో వేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఏమున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి అని చెప్పారు. అది మరి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎవరినో ప్రేరేపించి పంపించారు కేఏపాల్ గారిని, వాళ్ళు అక్కడ మొట్టికాయలు వేసి పంపించారు ఆయన్ని. అయ్యా మీ రాష్ట్రంలో పీపీపీ మోడల్లో ప్రతి చోట ఉన్నది విధానపరమైన నిర్ణయం, నీకు తెలియదేమో, ఇక్కడ దాకా వచ్చావు, హైకోర్టుకు వెళ్ళి కావాలంటే అని చెప్పారు. అది కూడా ఆయనకు తెలుసు. అయినా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఒప్పని నిరూపించండి, ఖచ్చితంగా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది ఈ విషయాన్ని. అలా కాకుండా వెళ్తాను అని చెప్పడం తప్పిస్తే ఆయన ఏది చేసే అలవాట్లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేస్తాను అని చెప్పడం తప్పిస్తే చేసిన పాపాన ఏనాడు వెళ్ళలేదు. ఇవాళ రక్షణ రంగంలో, ప్రధానంగా మన దేశంలో రక్షణ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎంతో కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పుడు మరి ప్రజలకు, పేదలకి వైద్యం చేసే, మేలు చేసే ప్రైవేటు వైద్య రంగంలో మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు ఉండదో సమాధానం చెప్పాల్సింది. నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను, ఈ స్ఫూర్తిని, ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు. ఈరోజు నిజంగా ఇదొక ఘటం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది,
దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది నీది అనేది నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? దశాబ్దాలుగా ఈ బుద్ధగా నేను చెప్పేది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తూ ఉన్నాం మనము. ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు ప్రభుత్వ పని ఏమిటి అని అంటే, ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి? ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ, వైద్యం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది. ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు. ఒకవైపున అన్ని వ్యవస్థలు, ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులే. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి. మనం విలీనం చేయకపోయింటే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాటికి అమ్మేసి ఉంటాడు. మొన్నేదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తానని నేను. అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదని. హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్‌ప్లాయిట్ కాకూడదు అని చెప్పి. అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం. ఇంతకుముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు. నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకొని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి బుర్ర. నిజంగా ఈరోజు 1,04,11,136 సంతకాలు, ఒక హిస్టరీ. నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7వ తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 7వ తారీఖున మొట్టమొదటి బీజం పడింది. అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన. అక్టోబర్ 7వ తారీఖున ప్రజలకు ఉద్యమం గురించి, కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన. దాని తర్వాత అక్టోబర్ 10వ తారీఖు నుంచి
డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో, ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతూ ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ, ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు, ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది.